నమస్తే, నేను మీ నూకల పద్మారెడ్డి. మీతో నేను ఈరోజు ఒక విషయాన్ని పంచుకోవడానికి ఇలా మీ ముందుకు రావడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో సైబర్ క్రైమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్యకాలంలో మనకి జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి మీతో మాట్లాడుతున్నాను. ఏంటి అది అంటే, ఈ మధ్యకాలంలో మనం సఖీ బజార్ని నిర్వహించడం జరిగింది. అందులో చాలామంది వీడియోస్ నేను షేర్ చేయడం జరిగింది. అందులో భాగంగా మనము ఆర్ఆర్ లేబుల్స్ వీడియోని షేర్ చేయడం, మంగళగిరి శారీస్ గురించి చెప్పడం జరిగింది. ఆ వీడియోని షేర్ చేసి కొంతమంది మాకు ఈ శారీ కావాలి, అమౌంట్ వేస్తామని చెప్పి ఒక ఆర్ఆర్ లేబుల్స్ వాళ్ళకి 14,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. చేసి ఇమ్మీడియట్లీ మళ్ళీ మాకు అవి వద్దు, క్యాన్సిల్ చేసేసి మాకు అమౌంట్ రిటర్న్ చేయండి అని చెప్పడం జరిగింది. అని తను పాపం వెంటనే మన డబ్బులు కాదు కదా ఎందుకు అని ఒక 2-3 టైమ్స్ రిటర్న్ చేయడం జరిగింది. దాన్ని అలా చెప్పారు వాళ్ళు, ఇలా చేయండి, మొత్తం ట్రాన్స్ఫర్ ఒకటేసారి చేయొద్దు. ఎందుకు అని, ఇవన్నీ ఎందుకు జరిగింది అని ఆరా తీసినప్పుడు సైబర్ క్రైమ్లో భాగంగా అప్పుడు వెంటనే మనకు ట్రాన్స్ఫర్ చేయడం, వాళ్ళు మనకు డిపాజిట్ చేయడం, మనం మళ్ళీ వాళ్ళకి డిపాజిట్ చేయడం వల్ల మన అకౌంట్లో ఏదైతే అమౌంట్ ఉంటుందో అది వాళ్ళు ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి, డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది అంట. ఇలాంటి సైబర్ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే తను 2 days సఖీ బజార్లో ఎగ్జిబిషన్ని పెట్టడం, తన స్టాల్ పెట్టడం కాబట్టి అకౌంట్లో అమౌంట్ ఉంటుంది ఖచ్చితంగా అని భావించడం కావచ్చు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ గమనించండి. తర్వాత కూడా వాళ్ళు నెక్స్ట్ డే 8,000 రూపీస్, ఎందుకంటే తనది ఐఫోన్ కాబట్టి అంత తొందరగా ట్రాక్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ట్రై చేద్దామనేసి అలా కూడా ఆగకుండా మళ్ళీ 8,000 కొట్టారు. కొట్టిన వెంటనే మళ్ళీ మీరు మాకు ట్రాన్స్ఫర్ చేయండి అని వాళ్ళని ఫోర్స్ చేయడం జరిగింది. అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ అమౌంట్ రిటర్న్ చేయొద్దు. మన వాళ్ళు అయితే మనకు ఖచ్చితంగా కాల్ చేస్తారు, దాన్ని మనం సార్ట్అవుట్ చేద్దాం, కానీ మీరు మళ్ళీ ఆ అమౌంట్ని రిటర్న్ చేయొద్దు. అలా రిటర్న్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవ్వచ్చు, తన అకౌంట్కి హ్యాక్ అవ్వచ్చు. అంతేకాకుండా వేరే ఇప్పుడు ఐఫోన్ లేకుండా నార్మల్ ఫోన్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లం అవ్వచ్చు. ఇంకొకరి దగ్గర కూడా ఇది చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అరే మా అమౌంటే పోయింది కదా అన్నప్పుడు వాళ్ళు కొంత ఆగే అవకాశం ఉంటుంది. అందుకే నేను అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఇలాంటి సైబర్ క్రైమ్స్ చాలా ఉన్నాయి. దీని గురించి నేను తెలుసుకుందామనేసి ఎల్బీనగర్ పిఎస్కి కాల్ చేయడం జరిగింది. ఎల్బీనగర్ పిఎస్లో ఏం చెప్పారంటే, ఈ మధ్యకాలంలో రీసెంట్ టైమ్స్లో 20,000 కంప్లైంట్స్ సైబర్ క్రైమ్స్ కంప్లైంట్లు ఉన్నాయి అని చెప్పడం జరిగింది. అది కూడా చాలామంది యూతే ఉన్నారు దీంట్లో. ఈ బాధితులంతా కూడా యూతే ఉన్నారు. వాళ్ళకంతా ఇంత ఆన్లైన్ గురించి తెలుస్తుంది, ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ గురించి తెలుస్తుంది, డిజిటల్ మార్కెట్ గురించి తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న మహిళలకు చాలామంది ఆన్లైన్ ట్రాన్స్ఫర్స్ గురించి కానీ డిజిటల్ మార్కెట్ నాలెడ్జ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు మోసపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి ఎవ్వరు కూడా అన్నోన్ పర్సన్స్ నుంచి మీకు అమౌంట్ వచ్చి మళ్ళీ మీరు మా అమౌంట్ మీ దాంట్లోకి మిస్ అయ్యి వచ్చిందండి, మీరు ట్రాన్స్ఫర్ చేయండి, ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవ్వరు కూడా మీరు ఒకవేళ అమౌంట్ మీకు తెలియకుండానే వచ్చినా సరే మీరు అమౌంట్ రిటర్న్ చేయొద్దు. దాని గురించి ఫుల్ ఎంక్వైరీ అయ్యాకనే రిటర్న్ చేయండి. తర్వాత అన్నోన్ పర్సన్స్ దగ్గర కూడా మీరు షాపింగ్ చేయడం కానీ, ఈరోజు ఆన్లైన్ బిజినెస్ అనేది ఆన్లైన్లో పర్చేజ్ చేయడం, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం, ఇలాంటివన్నీ చాలా అవుతున్నాయి. మనకు వచ్చిన అమౌంట్ కూడా అరైలబుల్స్కి వచ్చిన అమౌంట్ కూడా ఇక్కడ ఢిల్లీ నుంచి, గుర్గాం నుంచి రావడం జరిగింది. ఎక్కడి నుంచో వస్తున్నాయి కాబట్టి ఎక్కడి నుంచో మనం ఆన్లైన్ బిజినెస్ అంటూ, ఆన్లైన్ షాపింగ్ అంటూ చేయడం కూడా కొంత మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. మనకు తెలిసిన వాళ్ళకి సరే అమౌంట్ మళ్ళీ మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా రిటర్న్ వస్తుంది అనుకున్న వాళ్ళకి మాత్రమే, మనం సేఫ్గా ఉన్నాము అనుకున్న వాళ్ళకి మాత్రమే మీరు అక్కడే ఆన్లైన్ బిజినెస్ చేయండి, లేదంటే లైవ్ బిజినెస్ చేయండి కుదిరితే. అంతేగాని ముఖం తెలియకుండా, సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాలతోని ఆన్లైన్ బిజినెస్. ఇంకా ఈ మధ్యకాలంలో రీసెంట్ టైమ్స్లో నేను విన్నది, పెట్రోల్ బంక్స్ అవి అన్నీ కూడా పెట్టిస్తాము అని చెప్పి భారత్ పెట్రోలియం నుంచే వాళ్ళంతా క్రియేట్ చేసి ఇలా కూడా చీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే నిజంగా వాళ్ళు చెప్తుంటే నేనే షాక్ అయ్యాను. ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతుందా, ఇది అంతా కూడా మన వాళ్ళకి తెలియజేయాలి అన్న ఒక ఉద్దేశంతో నేను ఈరోజు మీతో ఇదంతా షేర్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.